అమలాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఈ మాచర్ల కాన్స్టిట్యూన్సీగా పాలబాట ఆర్థిక ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రవి గారు రావడం జరిగింది. అదేవిధంగా దళిత భోజన సంక్షేమ సేవా సంఘ రాష్ట్ర ప్రసాద్ గారు రావడం జరిగింది. ముఖ్యంగా మనము ఈ పాలబాట కార్డ్ సంస్థ అనేది రంజన్ బాబు గారు ఏర్పాటు చేయడం. దీనికి సంబంధించి కూరగాయల విత్తనాలు, అదేవిధంగా పండ్ల తోటల పెంపకం, పిల్లలు 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు, బాలబాలికలు, మీరు చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ఒక వ్యక్తి జీవులుగా ఉన్న వ్యక్తి లోకంలో మినిమం ఒక 10 మందిని తయారు చేయాలి. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ గారు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఈ యొక్క భారతదేశం అన్నింటంటే పెద్ద రాజ్యాంగాన్ని ఆయన మనకు రాయడం జరిగింది. ఆ రాజ్యాంగంలో ఏమని చెప్పాడంటే బోధించు, సమీకరించు, పోరాడు. మనం ముందు చదువుకుంటేనే మనకి ముందు జ్ఞానం వచ్చింది. చదువు లేకపోతే ఎందుకంటే మన పల్నాడు ప్రాంతంలో గుర్ర జాషువా గారి ఒక కవి ఉన్నాడు. ఆయన మన పల్నాడు ప్రాంతంలో బీజేపీ పదాలు కూర్చొని చదువుకొని తండ్రి వేరు వేరు కులాలైనా, తండ్రి యాదవ్, తల్లి మాదిరైనా, వేరు వేరు కులాలైనా కానీ చదువుకొని దీపావళి కూర్చొని ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి కవిగా ఆయన్ని చెప్పుకోవడం జరుగుతుంది. దాన్ని మేము డిమాండ్ ఈ మధ్య సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం వచ్చినప్పుడు పల్నాడు జిల్లాని గుర్రం జాషువా జిల్లాగా నామకరణం చేయాలని చెప్పి మేము ఎంతపత్రం కూడా సీఎం గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన పల్నాడు ప్రాంతంలో ఎంతోమంది తయారవుతున్నారు. అలాగే మీరు కూడా చదువుకొని విద్య ద్వారానే సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి మంచి విలువలు వస్తాయి. చదువుకొని మీ తల్లిదండ్రులకు మీరు మంచి పేరు తేవాలని, అదేవిధంగా అంబేద్కర్ ఆలోచన విధానం అంటే అంబేద్కర్ చదువుకున్నాడు. చదువుకొని భారతదేశంలో కూడా పెద్ద రాజ్యాంగం రాసిన పేపర్ మీద 365 ఆర్టికల్స్ రాశాడు బుక్. ఈ ప్రపంచ దేశాల కంటే పెద్ద రాజ్యాంగం అది. దానివల్ల ఆయన మంచి విలువలు వచ్చాయి. అలాగే మీరు చదువుకోవాలి. పిల్లలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ